ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 3వ అధ్యాయము 3:10 చదువమా. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. చాలు చూడండి, ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఆయన సన్నిధికి చేరువచ్చిన మనందరితో దేవుడు మాట్లాడుతున్న ఈ కొన్ని విషయాలను శ్రద్ధగా విని గ్రహించే ప్రయత్నం చేద్దాం. భక్తుడైనటువంటి యోహాను గారు బాప్తిస్మం ఇస్తూ ఉన్నప్పుడు పరిసయ్యులలో అనేకులు బాప్తిసం తీసుకోవడానికి ఆయన దగ్గరకు వచ్చారు. పరిసయ్యులు అంటేనే సంపూర్ణమైన మారు మనస్సు లేని వ్యక్తులు, సంపూర్ణమైన మార్పు లేని వ్యక్తులు, పైకి కనిపించే భక్తి కలిగినటువంటి వ్యక్తులు. పరిసయ్యులు ఎట్లాంటి వారంట? పైకి కనిపించే భక్తి, దేవునికి ఇష్టమైన భక్తి కాదు అది. ఎట్లాంటి భక్తి అంట? పైకి కనిపించే భక్తి. అట్లాంటి వేషధారులు, నేను కూడా భక్తున్నే, నేను కూడా దేవుని బిడ్డనే, నేను కూడా దేవుని కుమారునే అని చెప్పుకునేటువంటి పరిసయ్యులతో బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు మాట్లాడుతూ అంటారు. 8వ వచనాన్ని 7వ వచనాన్ని ఒకసారి చదువుదాం చూడండి. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలములను ఫలించుడి. ఇక్కడ చూడండి, మీరు భక్తిని వేషం వేసుకున్నారు, కానీ ఏమీ ఉపయోగం లేని భక్తి దేవునికి ఇష్టం లేదు. మరి ఏం చేయాలి అంటే, మీరు మారు మనసు పొందామంటున్నారే, మేము భక్తి కలిగి ఉన్నామంటున్నారే, దాని ఫలాలను మీరు ఫలించండి అని చెప్పి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు పరిసయ్యులతో మాట్లాడుతూ అంటారు. మీరేం చేయాలంట? అందరూ చెప్పండి, ఏం చేయాలంట? మారు మనస్సుకు తగిన ఫలాలు అంటే ఏంటి? మారు మనసుకు తగిన ఫలాలు అంటే ఎట్లా ఉంటాయి? చెప్పండి తల్లి, చెప్పండి. మారు మనసు పొందాం అంటే అది క్రియల్లో ఎట్లా కనిపించాలి, ఎట్లా చూపించాలా? అంతకు ముందున్న జీవితంకి మార్పు పొందిన తర్వాతకి తేడా ఉండాలా? ఇంకా పాత జీవితమే ఉందనుకోండి, పాత బుద్ధే ఉందనుకోండి, పాత మాటలే ఉన్నాయనుకోండి, పాత కోపమే, పాత గర్వమే ఉందనుకోండి, అది మారు మనసేనా? వేషధారణేనా? దొంగ భక్తేనా? అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుందంటే, మారు మనస్సు పొందామంటున్నారు కనుక దాని ఫలాలు ఫలించండి. పాత ఫలాలను, పాత బుద్ధులను, పాత ఆలోచనలు విడిచిపెట్టి మీరు మారు మనస్సుకు తగిన ఫలాలను ఫలించండి. అలా ఫలించలేదంటే ఏం చేస్తాడంట ఆయన? 10వ వచనంలో, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉంది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసుకు తగినట్టుగా జీవించకపోతే, మంచిగా, నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవించకపోతే దేవుడు తొలగించేస్తాడని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మన క్రియలు, మన ఆలోచనలు, మన యొక్క భక్తి, మన విశ్వాసము మారు మనసుకు తగినట్టుందా, లేదా పాత జీవితమే కొనసాగుతుందా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఎవరైనా సరే ఏదైనా ఒక చెట్టేసామనుకోండి, అది ఫలించాలని ఆశపడతామా లేదా? ఏదైనా ఒక చెట్టు నాటాం, ఒక పూల మొక్క నాటామనుకోండి, గులాబీ మొక్క నాటాం, కొద్ది రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత అయినా ఫలించాలా, గులాబీ పువ్వులు పూయాలా, చక్కగా మనం పెట్టుకోవాలా, మనము మన బిడ్డలు వాటిని ధరించి అలంకరించుకోవాలని ఆశపడతాం. మల్లె మొక్కనేసినా, మల్లె తీగనేసినా చక్కగా మల్లెపూలు విరబూయాలనే ఆశపడతాం. అది ఫలించలేదనుకోండి, ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని నెలలైనా ఫలించలేదనుకోండి, ఇష్టమైనా మనకు? ఇష్టం లేదు. అందుకనే దేవుడు కూడా ఏం ఆశపడుతున్నాడంటే, మారు మనసు పొంది ఎన్ని సంవత్సరాలైంది, బాప్తిసం తీసుకొని ఎన్ని సంవత్సరాలైంది, మరి దాని ఫలాలు మనలో ఉన్నాయా లేదా అని ఒకసారి పరీక్షించుకోండి. పరీక్షించుకోకపోతే తొలగించే సమయం వస్తుంది అని చెప్పి దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు.
దేవుడు ఒకసారి ఒక అంజూరపు చెట్టు దగ్గరకు వెళ్ళాడు. మార్కు సువార్తలో మనం చూస్తాం చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 11వ అధ్యాయము 12వ వచనం చదువుదాం ఒకసారి చూడండి. మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదంట. ఏం కనిపించిందంట యేసుక్రీస్తు వారికి? ఆకులు ఒకటేనా? చెట్టు అన్నాక ఫలించాలా వద్దమ్మా? ఫలించాలి. యేసుక్రీస్తు వారు బేతానియా ఆ మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు ఆ అంజూరపు చెట్టును చూసి ఆశపడ్డాడంట. చక్కగా ఆకులున్నాయి కదా, పచ్చగా ఆకులున్నాయి కదా, బాగానే ఫలించింటుందేమో, బాగానే కాయలు పళ్ళు ఉన్నాయేమో, వెళ్ళి చక్కగా తిని కడుపు నింపుకొని ఆకలి తీర్చుకుందాం అనుకున్నాడంట. కానీ దగ్గరకు వచ్చి చూస్తే ఏం లేదంట. అంటే ఇది పైభక్తేనా? ఇది వేషధారణేనా? ఈరోజు ఆలోచన చేయండి. బైబిల్ గ్రంథంలో ఒక 3 అంజూరపు చెట్టులను గురించి మనం ఆలోచన చేద్దాం. అందులో మొదటిది ఇది. దేనికి సాదృశ్యంగా ఉందంటే, ఏండ్ల నుండి చర్చికి వస్తారు కానీ మార్పు ఉండదు. అట్లాంటి వ్యక్తులకు సాదృశ్యంగా ఈ అంజూరపు చెట్టు. ఏండ్ల నుంచి, చాలా సంవత్సరాల నుంచి మందిరానికి వస్తాం కానీ ప్రార్థన రాదు, ఒక పాట పాడడం రాదు. అట్లాంటి వ్యక్తులకు సాదృశ్యంగా ఉంది ఈ అంజూరపు చెట్టు. అంటే మరి మొత్తానికి ఎండిపోయిందంటే లేదు, బాగానే ఉంది, పచ్చగా ఉందంటే, ఆకులు ఉన్నాయంటే పచ్చగా ఉన్నట్టేనా? వీళ్ళు కూడా ఎట్లాంటి వాళ్ళంటే ప్రార్థనకు వస్తారు, వింటారు, పాడతారు, కానీ ప్రార్థన సొంతంగా చేయమంటే భయం, పాటలు పాడమంటే భయం, వాక్యం చదవమంటే భయం. ఇట్లాంటి వ్యక్తులు నామకార్థ క్రైస్తవులని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకనే ఈ అంజూరపు చెట్టు చూడ్డానికి బాగానే ఉంది, మనలాగే చూడ్డానికి ప్రార్థనకు వస్తూ ఉంది, డైలీ తప్పకుండా ప్రార్థనకు వచ్చినట్టుగానే ఈ అంజూరపు చెట్టు కూడా నామకార్థ క్రైస్తవ జీవితానికి సాదృశ్యంగా ఉంది. చూడ్డానికి పచ్చగా ఉంది కానీ దగ్గరికి వెళ్తే ఒక్క ఫలం లేదంట. మనం కూడా చెప్పుకోవడానికి ఏండ్ల నుంచి ప్రార్థనలకు వస్తాం కానీ ప్రార్థన చేయడం నేర్చుకున్నామా? కొంతమంది ఆలోచన చేయండి. కాబట్టి ఏండ్ల తరబడి ప్రార్థనకు వచ్చినా సరే ప్రార్థన చేయడం రాకపోతే ఈ బేతనియా మార్గంలో ఉన్న అంజూరపు చెట్టు లాంటి జీవితం. ఏండ్ల నుంచి దానికి కావాల్సిన వర్షాన్ని దేవుడు అనుగ్రహిస్తూనే ఉన్నాడు కానీ అది ఒక్క ఫలము ఫలించలేదు. ఒక్క చెట్టులో ఆ చెట్టులో ఒక్క పండైనను ఆయన కనుగొనలేకపోయాడని చెప్పి యేసుక్రీస్తు వారు బాధపడ్డాడు. అందుకనే మనం 14వ వచనంలో చదువుతాం చూడండి. అందుకు ఆయన, ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పాను. ఆ చెట్టుతో ఏం చెప్పాడంట? ఇంక నువ్వు కాయట్లేదు, ఎన్నో ఏండ్ల నుంచి ఉన్నావు, పచ్చగానే ఉన్నావు కానీ నువ్వు ఫలించట్లేదు కనుక నువ్వు ఇక నాకు అవసరం లేదంటాడు దేవుడు. ఏండ్ల నుంచి ప్రార్థనలకు వచ్చినా, ప్రార్థన చేయడం రాకపోయినా, పాటలు పాడడం రాకపోయినా, బైబిల్ చదవడం రాకపోయినా, విశ్వాసం లేకపోయినా, భక్తి లేకపోయినా, ప్రేమ లేకపోయినా, ఇతరులను గౌరవించకపోయినా, దేవుణ్ణి ప్రేమించకపోయినా ఈ విశ్వాస జీవితం అంతా నామకార్థమైందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే దేవుడు ఏమంటాడంటే, ఈ అంజూరపు చెట్టుతో అన్నట్టుగానే అట్లాంటి నామకార్థ క్రైస్తవులు దేవుడు నాకు అవసరం లేదంటాడు దేవుడు. అందుకనే ఇక నీ జీవితంలో నువ్వు ఫలించవు, జీవితంలో నీ ఆకులు పచ్చగా ఉండవు, ఇక నీ జీవితంలో ఒక్క పండు కూడా కాయవు, ఒక్కడు కూడా నీ పండును తినరు అని దేవుడు శపించేశాడంట. ఏమైందో తర్వాత మనం చూస్తాం చూడండి. 20వ వచనాన్ని ఒకసారి చదవండి. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండిపోయి ఉండుట ఏమైపోయిందంట? పొద్దునకే. ఎంతసేపు పట్టింది? ఒక్క రాత్రిలోనే. సాయంత్రం వారు వెళ్తూ ఉన్నారు, దాని ఆకులు చూసి ఆశపడ్డాడు, ఏమీ ఫలాలు లేవు. దేవుడు ఏం చేశాడు? శపించేశాడు. ఇంక నీకు నాకు అవసరం లేదన్నాడు దేవుడు. అందుకనేది వేళ్ళు మొదలుకొని ఎండిపోయింది. వేళ్ళు ఎండిపోయాయి, మొద్దు ఎండిపోయింది, చిగుర్లు ఎండిపోయాయి, ఆకులు ఎండిపోయాయి.
సమస్తము ఎండిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం కూడా సంవత్సరాల తరబడి దేవుని సన్నిధికి రావడం గొప్ప విషయం కాదు, కానీ ఏమైనా నేర్చుకుంటున్నామా అని దేవుడు ఆశపడతాడు. కొంత ప్రార్థన చేయడం నేర్చుకోవాలా, కొంత పాటలు పాడడం నేర్చుకోవాలా, కొంత బైబిల్ చదవడం నేర్చుకోవాలా. అప్పుడు ఫలిస్తేనే దేవుడు ఇష్టపడతాడు. కొంతమంది ఉన్నారు మన పురుషులు, పండగకు వస్తే మరి పండగ నాడు కనిపించని భక్తులు ఉన్నారు లేదమ్మా? పండగ నాడు, క్రిస్మస్ నాడు చూసింటాం వాళ్ళ ముఖం, మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుంది? ఇట్లాంటి వాళ్ళంటే ఈ అంజూరపు చెట్టు లాంటి వాళ్ళేనా? రావడమేమో వస్తారు, ప్రార్థనకు వస్తారు, నేను కూడా క్రైస్తవుని అంటాడు. మరి అడగండి, ఏమిటోళ్ళు మీరు అంటే మనం క్రైస్తవులే అంటాడు. ఫుల్లు తాగినోడైనా ఏమంటాడు? నేను క్రైస్తవుని అంటాడు. క్రైస్తవుడు అవుతాడా? దేవుని బిడ్డ అవుతాడా? ఈ అంజూరపు చెట్టు అట్లాంటివే. నేను కూడా పచ్చగున్నానంటదంట. ఏమైనా ఫలం ఉందా? ఏం ఉపయోగం లేదు. అట్లాంటి వాళ్ళతో దేవుడు ఏమంటాడంటే, నువ్వు నాకు అవసరం లేదు, ఫలిస్తేనే నాకు అవసరం అంటాడు దేవుడు. అందుకే దేవుడు ఎన్నో ఏళ్ళ నుంచి గద్దిస్తూ ఉంటాడు. వచ్చిన పండగ పూట అయినా వాక్యం వినే ఉంటాడు, పండగ రోజైనా యేసుక్రీస్తు అని గురించి వినే ఉంటాడు. కానీ మార్పు వారిలో కనిపించకపోతే, కనీసం విన్న ఒక్కసారైనా దేవుణ్ణి నమ్మి బాప్తీసం తీసుకున్న బిడ్డలు ఉన్నారు. కానీ మరి ఏండ్ల తరబడి బాప్తీసం తీసుకోకుండా వెనకడుగు వేస్తున్నటువంటి వారందరిని చూసి నువ్వు నాకు అవసరం లేదనే రోజు త్వరలోనే ఉందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకనే సామెతల గ్రంథంలో 29వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివితే, ఎన్నిసార్లు గద్దించనను లోబడినవాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు యవనస్తుల కూడికలో కూడా యవనస్తులైన వారందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఎన్నోసార్లు మాట్లాడుతూ ఉన్నాడు మీతో. యవన జీవితం విలువైందని, యవన కాలం చాలా శ్రేష్టమైందని, యవన కాలంలో దేవుని కాడి మోయాలని, దేవుని మందిరంలో కూర్చోవాలని దేవుడు మీతో మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ మీరు ఫలించకపోతే దేవుడు ఏం చేస్తాడంట? తీసివేస్తాడు, శపించేస్తాడు, ఎండిపోయేలా దేవుడు చేస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరొక అంజూరపు చెట్టును మనం చూస్తాం, చూడండి. లూకాసు వార్త 13వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెదక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలెనని తోటమాలితో అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇందాక చదువుకున్న అంజూరపు చెట్టు ఎక్కడుందంట? త్రోవ పక్కన. ఆ చెట్టు వేరు. ఇది ఎక్కడుందంట? ద్రాక్ష తోటలో నాటబడి ఉంది. ద్రాక్ష తోటకి ఎరువు వేసిన ప్రతిసారి రైతు ఏం చేస్తాడు? ఈ చెట్టుకు కూడా ఎరువు వేస్తాడు. ఆ తోటకు నీళ్లు పెట్టిన ప్రతిసారి చెట్టుకు నీళ్లు పెడతాడు. దానికి చేసిన సాగు దీనికి చేయబడుతుంది, దానికి వేయబడిన ఎరువు దీనికి వేయబడుతుంది. కానీ ద్రాక్ష తోట ఫలిస్తుంది, కానీ అంజూరపు చెట్టు ఏమైపోయిందంట? ఫలించట్లేదు. 3 సంవత్సరాల కిందట దేవుడు వచ్చి ఒకసారి చూశాడంట. చాలా ఏళ్ళయింది కదా ఈ చెట్టును నాటి, బాగా ప్రతి సంవత్సరం ఎరువేస్తున్నాం, ప్రతి సంవత్సరం నీళ్లు పెడుతున్నాం, ప్రతి సంవత్సరం దానికి చేసే సాగంతా చేస్తూనే ఉన్నాం, ఏమైనా ఫలించిందేమో అని వచ్చి చూశాడంట. చూస్తే ఒక్క పండు కూడా లేదంట దాని దగ్గర. దేవుడు ఏమనుకున్నాడంటే, సరేలే ఇంకా కొత్తది కదా, వచ్చే సంవత్సరంకైనా ఫలిస్తుందేమో అనుకొని మరలా వచ్చే సంవత్సరం చూశాడంట. వచ్చే సంవత్సరం కూడా ఏం ఫలించలేదంట. అనుకున్నాడు యేసుక్రీస్తు వారు, సరేలే ఇంకొక సంవత్సరం చూద్దాం అనుకున్నాడంట. ఇంకొక సంవత్సరం వచ్చి చూసినా ఏమీ లేదంట. 4వ సంవత్సరం కూడా వచ్చి చూస్తే ఏమీ లేదంట. మనకే ఇష్టం ఉండదు. 4 ఏండ్ల నుంచి ఫలించకపోతే మనమైతే ఏం చేస్తాం చెప్పండి? నరికి పొయ్యి కింద కట్టలు పెట్టుకుంటాం, అంతేనా? ఏమంతేనా? ఇంకొక 4 ఏళ్ళు చూస్తారా? మనకు ఓపిక ఉండదు.
మనకే ఇష్టం ఉండదు, దానికి వ్యర్థమైన ప్రయాస, ఇది ఫలించేది లేదు, పోయేది లేదు, దీన్ని ఎందుకు అనవసరంగా సాగు చేయడం అనుకుందాం, తీసేస్తాం. అయితే దేవుడు ఏమనుకున్నాడంటే ఒక అవకాశం ఇచ్చాడంట. వీరు ఎట్లాంటి వారంటే దేవుని ద్వారా అన్నీ పొందుకుంటున్నారు. తోటమాలి ద్వారా ఎరువు అందుతుంది, నీళ్ళు అందుతున్నాయి, సాగు చేయబడుతుంది, దాన్ని బాగు చేస్తున్నాడు, శుభ్రం చేస్తున్నాడు, దాని చుట్టూ గుంత తీసి ఏవైనా రాళ్ళు అడ్డుపడ్డాయేమో, ఏవైనా గుండ్లు ఉన్నాయేమో, ఏమైనా కొండలు ఉన్నాయేమో అని అన్నీ తీసి క్లీన్ చేసి శుభ్రంగా పెడుతున్నాడంట. అయినా ఫలించట్లేదంటది. ఇది అప్పుడప్పుడు వచ్చిపోయే క్రైస్తవులకు సాదృశ్యం. ఎట్లాంటి వారికి? అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే అనారోగ్యం ఉన్నప్పుడు మాత్రమే వస్తారు. ఎప్పుడు చెప్పండి అమ్మా? ఎప్పుడు? అనారోగ్యం ఉన్నప్పుడు ప్రభా నీవే దిక్కు అంటారు. బాగా అయిందనుకో మరలా దేవుని మందిరానికే రారు. ఇంకొంతమంది ఏదైనా ఆపద వచ్చిందనుకో అప్పుడు వస్తారు మరలా. సార్ ప్రార్థన చేయండి, అయ్యగారు ప్రార్థన చేయండి అంటారు, దేవుని దగ్గర ప్రార్థన చేస్తారు, మేళ్ళు పొందుకుంటారు, వెళ్ళిపోతారు. మరలా ఏదైనా అవసరం ఉన్నప్పుడు వస్తారు. ఇట్లాంటి వ్యక్తులకు సాదృశ్యంగా ఉంది ఈ రెండవ అంజూరపు చెట్టు. అంటే అనారోగ్యంలో ఉన్నప్పుడు స్వస్థత ఇస్తున్నాడు, అవసరాల్లో ఉన్నప్పుడు అక్కరలు తీరుస్తున్నాడు, ఆపదలలో ఉన్నప్పుడు సహాయం చేస్తున్నాడు, బిడ్డల కొరకు ప్రార్థన చేసినప్పుడు వింటున్నాడు, అన్ని మేళ్ళు పొందుకుంటుంది. కానీ ఈ చెట్టు ఏమీ ఫలించట్లేదంట. ఇది కూడా అప్పుడప్పుడు వచ్చిపోయే క్రైస్తవులకు సాదృశ్యంగా కనిపిస్తుంది. అందుకనే దేవుని వాక్యం తెలియజేస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చదువుతాం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారివేయును, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలించవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును. ఇక్కడ చూడండి, ఆ ఫలించే తీగ మరింత ఫలించాలని దేవుడు ఏం చేస్తున్నాడంటే దానిలో బాగులేని వాటన్నిటిని తీసేస్తున్నాడంట. అంటే ఈమె బాగా చర్చికి వస్తుందిలే, బాగా విశ్వాసంగా ఎదుగుతుందేమో అని చెప్పి అవసరం ఉన్నప్పుడల్లా దేవుడు సహాయం చేయడం, ఏదైనా అనారోగ్యం ఉంటే తీసివేయడం, అవసరం ఉంటే తీసివేయడం, ఆపద ఉంటే తీసివేయడం, అన్నీ చేయడం. అంటే ఫలిస్తుందేమో, మరి ఎక్కువగా ఫలిస్తుందేమో అని ఆశపడుతున్నాడు, కానీ ఫలించట్లేదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనం కూడా ఈ రెండవ అంజూరపు చెట్టు కోవలోకి వస్తున్నామేమో చూడండి. దేవుని వాక్యాన్ని వింటాం, దేవుని ద్వారా స్వస్థత పొందుకుంటాం, దేవుని ద్వారా ఆశీర్వదించబడతాం, కానీ మారు మనసుకు తగిన ఫలాలు లేవు. అందుకే దేవుడు ఏమన్నాడు, 3 సంవత్సరాల తర్వాత దీన్ని తీసివేయమంటే తోటమాలి ఏమంటాడు, ఇంకొక సంవత్సరం టైం ఇద్దాం ప్రభువా, ఇక 3 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాం కదా, ఇంకొక సంవత్సరం టైం ఇద్దాం, ఫలిస్తే సరే, ఫలించకపోతే తీసివేద్దాం అని అంటే దేవుడు అవకాశం ఇచ్చేసాడు. సరే నువ్వు చెప్పావు కాబట్టి ఇంకొక అవకాశం ఇద్దాంలే అనుకొని దేవుడు అవకాశం ఇచ్చాడంట. ఈ నామకార్థ క్రైస్తవులు లాంటి వ్యక్తులకు దేవుడు అవకాశం ఇచ్చాడు. స్వస్థతలు పొందుకున్నప్పుడు ఉన్న భక్తి, ఆపదలలో ఉన్నప్పుడు ఉన్న భక్తి, అక్కరల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి భక్తి, తర్వాత కూడా ఉందా లేదని దేవుడు పరీక్షిస్తున్నప్పుడు దేవుడు అవకాశం ఇచ్చాడు. మరలా నా సన్నిధికి వస్తారేమోనని, బాగుపడి వెళ్ళిపోయారు, మరలా నా సన్నిధికి వస్తారేమని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కానీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బ్రతుకును బాగు చేసుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. అలా కాకుండా ఇచ్చిన అవకాశాన్ని కూడా మనం దుర్వినియోగం చేసుకున్నాం అనుకోండి, దేవుడు ఏం చేయమన్నాడు, తర్వాత ఫలిస్తేనే సరే, లేకపోతే తీసివేయమని చెప్పేశాడంట. మనము ప్రకటన గ్రంథంలో తుయతైర సంఘమును గురించి దేవుడు మాట్లాడుతున్న విషయాన్ని ఒకసారి గమనిస్తాను చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం చూడండి. మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఈ చెట్టుకు దేవుడు సమయం ఇచ్చాడంట, ఈ అంజూరపు చెట్టుకు దేవుడు సమయం ఇచ్చాడు, కానీ అది మారు మనసు పొందడానికి ఇష్టపడట్లేదు. తుయతైర సంఘముతో అంటాడు, ఇదిగో నీవు మొదట ఎలా ఉన్నావో తర్వాత ఇంకా భక్తిని పెంచుకున్నావు, కానీ కొన్ని కార్యాలను విడిచిపెట్టట్లేదు.
కొన్ని పాపాలను నువ్వు విడిచిపెట్టట్లేదని చెప్పి దేవుడు ఈ తుయతైర సంఘాన్ని హెచ్చరించినట్టుగానే ఆ అంజూరపు చెట్టును కూడా హెచ్చరించాడు. 3 ఏండ్లు చూశాను సరే, ఇంకా ఈ సంవత్సరమైనా అది ఫలించిందా సరే, ఫలించకపోతే దీన్ని తీసేస్తానన్నాడు దేవుడు. కాబట్టి ఈరోజు ఒకవేళ మనం కూడా అవసరానికి అక్కర్లకు దేవుని దగ్గరకు వచ్చే ఆ యొక్క జాబితాలో మనం ఉంటే, మన మనసు మార్చుకొని ప్రభువు కొరకు స్థిరమైన విశ్వాసం కలిగి జీవించే ప్రయత్నం చేద్దాం. మరొక అంజూరపు చెట్టును మనం చూడగలుగుతాం. చూడండి, లూకాసు వార్తలోనే ఒకసారి 21వ అధ్యాయము 20వ వచనాన్ని చదువు. 29 చదవండి అమ్మ ఒకసారి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురించుట చూచి వసంతకాలం ఇప్పుడే సమీపమాయనని మీ అంతట మీరే తెలుసుకొందురు కదా. ఇక్కడ 3వ అంజూరపు చెట్టును చూస్తూ ఉన్నాం. ఇదేం చేస్తుందంటే చిగురిస్తుందంట. ఏం చేస్తుంది? చిగురించినప్పుడు అది ఏం బోధిస్తుంది లోకానికి అంటే, ఇదిగో వసంతకాలము రాబోతుంది అని అది లోకానికి తెలియజేస్తుంది. అంజూరపు చెట్టు చిగురించినప్పుడు ఏమర్థమవుతుందంటే లోకంలో ఉన్న ప్రజలకు, ఇక వసంతకాలం రాబోతుంది అని అర్థమవుతుందంట. ఈ అంజూరపు చెట్టు మనలాంటి విశ్వాసులకు సాదృశ్యంగా ఉంది. అంటే మనం చిగురించేటప్పుడు, మనం ఫలించేటప్పుడు, మనం ఆశీర్వదించబడేటప్పుడు, ఇతరులకు మనం యేసుక్రీస్తు వారి గురించి బోధించేటప్పుడు ఇతరులకు తెలుస్తుంది, ఓహో నిజమైన దేవుడు యేసుక్రీస్తు వారని. మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన మాట ద్వారా ఇతరులకు తెలియాలా. అంజూరపు చెట్టు చిగురించినప్పుడు లోకానికి తెలిసింది వసంతకాలం రాబోతుందని. ఈ యొక్క 3వ అంజూరపు చెట్టు మనకు సాదృశ్యంగా ఉంది. మనం కూడా మనల్ని చూసేవారికి అర్థం కావాలా, యేసుక్రీస్తు వారి ప్రేమ ఏంటో తెలియాలా. మన క్రియల ద్వారా మనం కూడా వారికి అర్థమయ్యేలా చేయాలి. దేవుని ప్రేమ ఏంటో, దేవుని యొక్క త్యాగం ఏంటో, దేవుని యొక్క వెల చెల్లించిన విధానం ఏంటో, ఆయన కలువరి సిలువలో పొందినటువంటి శ్రమలేంటో ఎవరని చూస్తే తెలియాలా, మనల్ని చూస్తే తెలియాలా. అప్పుడు మనం ఈ 3వ అంజూరపు చెట్టు కోవాకు చెందిన వారం అవుతాం. ఈ అంజూరపు చెట్టు లోకానికి ఏం బోధించిందంటే, ఇదిగో వసంతకాలం రాబోతుంది అని. మనం కూడా ఈ అంజూరపు చెట్టులాగా ఉండాలి అంటే మనం కూడా ఇతరులకు ఏమని బోధించాలా? వసంతకాలం రాబోతుందనేనా? వసంతకాలం అని చెప్పినా వస్తుంది, చెప్పకపోయినా వస్తుంది, అంతేనా? మనమేం బోధించాలంటే దేవుని యొక్క రాకడను బోధించాలి, దేవుని యొక్క శిలువ సువార్తను మనం బోధించాలా. మన పాపములో ఉన్నప్పుడు మన పాపాన్ని దేవుడు క్షమించి మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మార్చి ఆయన వారసులుగా, ఆయన బిడ్డలుగా, ఆయన రాజ్యపు నిత్య జీవానికి వారసులుగా మార్చుకున్నాడు కనుక మనలాగే నశించిపోతున్న వారు కూడా రక్షణ పొందాలంటే ఎవరు బోధించాలా? మనమే ఇతరులకు బోధించాలి. మార్కు సువార్త 16:16లో చూస్తావు, మీరు సర్వలోకమునకు వెళ్ళండి. దేనికోసం? ఆస్తులు సంపాదించుకోవడానికి కాదు, సర్వలోకమునకు వెళ్ళమంది ధనాన్ని కూర్చుకోవడానికి కాదు, సర్వలోకానికి వెళ్ళి కష్టపడి సంపాదించుకొని వచ్చి సుఖపడి జీవించండి అని కాదు. ఏం చేయాలంటే సర్వలోకమునకు వెళ్ళి రక్షణ సువార్తను ఇతరులకు బోధించండి, సర్వలోకానికి వెళ్ళండి అన్నాడు దేవుడు. మనం వెళ్తామా? లోకంలో ఉన్న అన్ని మూల దేశాలకు వెళ్తామా? మనం వెళ్ళలేం. కానీ సర్వలోకానికి వెళ్ళకపోయినా ఎవరికైనా చెప్పాలా? మన పక్కనున్న వారికైనా మన క్రీస్తుని గూర్చి బోధించేవారై ఉండాలి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక సమరయ స్త్రీని గూర్చి మనం చూస్తాం. ఆమె తన పాపాలన్నింటినీ దేవుడు బయట పెట్టినప్పుడు, అమ్మా నువ్వు ఇదిగో పలానా తప్పు చేసావు, పలానా పాపం చేసావు అని దేవుడు అన్ని బట్టబయలు చేసినప్పుడు ఆమె ఒప్పుకొనింది, ఆమె విడిచిపెట్టి ఆ తర్వాత ఆమె రక్షణ పొంది ఆమె ఏం చేసింది అని మనం ఆలోచన చేస్తే 4వ అధ్యాయము 28-29 వచనాలు చూడండి. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి. ఏమని చెప్తుందంట? ఊరిలోకి వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, నా పాపాలన్నింటిని క్షమించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, మీ పాపములు క్షమించగలిగే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. మరి ఆ సమరయ స్త్రీనే చెప్పగలిగితే మనం చెప్పకపోతే ఎట్లా? మా ఆలోచన చేయండి.
అందుకే ఈ 3వ అంజూరపు చెట్టు ఏం చేసిందంటే వసంతకాలాన్ని గురించి ఇతరులకు తెలియజేసినట్టుగా మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ఇతరులకు తెలియజేయాలి. ఆయన శిలువ త్యాగమేంటో, ఆయన ప్రాణ త్యాగమేంటో, ఆయన ఎంత శ్రమ పడ్డాడో, తన ప్రాణమును ఏ విధంగా దారమోశాడో మన కొరకు ఆ విషయాలన్నీ ఇతరులకు చెప్పేయాలి. సమరయ స్త్రీ మారు మనసు పొందిన వెంటనే, పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకున్న వెంటనే ఆమె చేసిన మొదటి పని ఏంటంటే తన కుండను విడిచిపెట్టి వెళ్ళి ఏం చేసిందంట, ఇతరులకు సువార్తను ప్రకటించింది. అయ్యా రండి, మీరు కూడా రండి, యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు, ఆయనే మెస్సయ్య, ఆయనే క్రీస్తు, ఆయనే దేవుని కుమారుడు, మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి క్రీస్తు ఈయనే. ఎందుకంటే నా పాపాలు క్షమించాడు, నేను చేసినవన్నీ నేను చెప్పకముందే నాతో చెప్పినటువంటి వాడు, ఇంత గొప్ప దేవుడు ఉన్నాడు, రండి అని చెప్పి మనం కూడా ఇతరులకు ఏం చేయాలంట, సువార్తను ప్రకటించాలి. అప్పుడే ఆ 3వ అంజూరపు చెట్టు కోవలో మనం ఉంటాం. మార్కు సువార్త 5వ అధ్యాయంలో గెరాసేనులు అపవిత్రాత్మ చేత పీడించబడుతున్న, దయ్యము చేత పట్టబడి పీడించబడుతున్నటువంటి వ్యక్తి బాగుపడిన తర్వాత అతడు ఏం చేశాడు అని మనం ఆలోచన చేస్తే 20వ వచనం చూస్తాం చూడండి. 5వ అధ్యాయము 20. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ఏం చేశాడంట, ఒకప్పుడు దయ్యాలు పట్టినవాడు, ఒకప్పుడు సమాధుల్లో పడుకునేవాడు, ఒకప్పుడు సాతాను బంధకాలలో ఉన్నవాడు యేసుక్రీస్తు వారి ద్వారా స్వస్థత పొంది, యేసుక్రీస్తు వారి ద్వారా విడుదల పొందిన తర్వాత అతడు చేసిన మొదటి పని ఏంటంటే తన దెకపొలి అనే ప్రాంతం అంతటిని సువార్తను ప్రకటించాడంట. యేసుక్రీస్తు వారి గొప్పతనాన్ని చాటించాడు. యేసుక్రీస్తు వారి గొప్పతనాన్ని, యేసుక్రీస్తు వారి యొక్క శక్తిని, అధికారాన్ని, అపవిత్రాత్మల మీద, దయ్యముల మీద, రోగముల మీద దేవునికున్న అధికారాన్ని అతడు వెళ్ళి బోధించాడు. అట్లాంటి బోధించే వారందరూ 3వ అంజూరపు చెట్టు కోవలోనికి వచ్చేస్తారు. మనం కూడా ఇతరులకు బోధిస్తే 3వ అంజూరపు చెట్టు లెక్కలో ఉంటాం. బోధించలేకుండా ఎక్కడేసిన గొంగడ అక్కడే అన్నట్టు ఉన్నాం అనుకోండి, ఏ చెట్టులాగా ఉంటాం, మొదటి చెట్టులాగా, రెండో చెట్టులాగా. మొదటి చెట్టు అసలే ఫలించలేదు, అది నామకార్థమైన క్రైస్తవ్యం, అందుకే ఎండిపోయింది, శపించబడింది. 2వ అంజూరపు చెట్టు కొంత ఫలించింది, దేవుని ద్వారా ఆశీర్వదించబడింది, దేవుని ద్వారా అన్నీ పొందుకుంది, ఎరువులు, నీళ్లు, సాగు అన్నీ పొందుకొని అయినా సరే ఫలించలేదు. 3వ చెట్టు చక్కగా ఫలించి అనేకులకు చిగురించి వసంతకాలం రాబోతుందని ప్రకటించింది. ఈ 3 చెట్లలో మనం ఏ చెట్టులాగుందని చెప్పండి. ఏ చెట్టులాగుందాం? మొదటి చెట్టులాగేనా? అదే బాగుంది కదా. రెండో దానిలాగేనా? రెండో దానిలాగున్నా దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మనం ఎలా ఉండాలంటే 3వ అంజూరపు చెట్టులాగా ఉండాలి. ఈ అంజూరపు చెట్ల ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్టుగా మనం ఒకవేళ నామకార్థంగా ఉంటే శపించబడక ముందే మారు మనసు పొందే ప్రయత్నం చేద్దాం. 2వ చెట్టు అనుభవంలో ఉంటే దేవుడు అవకాశం ఇచ్చాడు, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. 3వ చెట్టు అనుభవంలో ఉంటే ఇతరులకు విరివిగా సువార్తను ప్రకటించే ప్రయత్నం చేద్దాం. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కూడికను ముగించుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, మీ ఉన్నతమైన, శ్రేష్టమైన, అత్యున్నతమైన పాదములకు వేల కొలది స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో 3 అంజూరపు చెట్టులను మా ముందుంచారు తండ్రి. మొదటిది నామకార్థమైన భక్తులకు, విశ్వాసులకు, నేను క్రైస్తవుని అనే భ్రమలో బ్రతుకుచున్న వారికి సాదృశ్యంగా ఉన్నట్టుగా అవి దేవుని కొరకు జీవించకుండానే శపించబడి నాశనమైపోయినట్టుగా మేము చూసాం. అయితే 2వ చెట్టుకు మీరు అవకాశం ఇచ్చారు. మీ ద్వారా ఎరువును పొందుకొని, నీటిని పొందుకొని, సాగును పొందుకొని సమస్తాన్ని పొందుకుంటుంది, కానీ ఫలించలేని స్థితిలో శపించబడ్డానికి దగ్గరలో ఉంది. అయితే దానికి మీరు అవకాశం ఇచ్చారు. మాలో కూడా ఎవరైనా ఆ స్థితిలో ఉంటే సమయం ఉండగానే మీరు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకొని మారు మనసుకు తగిన క్రియలు, ఫలాలను ఫలించగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. మేమెవ్వరము ఆ యొక్క స్థితిలో, స్థాయిలో ఉండకుండా 3వ అంజూరపు చెట్టు అనుభవంలోనికి రావడానికి
ఇతరులకు వసంత కాలమును గూర్చి తెలియపరిచిన చిగురు పెట్టిన అంజూరపు చెట్టులాగా జీవించడానికి మేము కూడా ఇతరులకు బోధించాలి ప్రభా. మీ యొక్క త్యాగాన్ని, మీ యొక్క పునరుద్ధానాన్ని, మీ యొక్క ప్రాణ త్యాగాన్ని, మీ యొక్క రాకడను గూర్చి ఇతరులకు బోధించగలిగే ఆ 3వ అంజూరపు చెట్టు అనుభవాలు మేము జీవించడానికి మీరే కృప చూపించుమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ వాక్యం విత్తబడి ఉండగా విన్నవారందరి హృదయాలలో ఫలింపజేయమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. మైక్ ద్వారా ఎందరైతే ఇంటి దగ్గర కూర్చొని విన్నారో వారందరి జీవితాలలో కూడా మీరే కార్యములను జరిగించి మారు మనసును, ఫలములను పొందుకోగలిగే మార్గంలోనికి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఆసక్తితో చేరి వచ్చిన బిడ్డలందరి జీవితాలలో ఆ 3వ చెట్టు అనుభవాన్ని మేము చూడడానికి కృప చూపించమని, మెండైన దీవెనలతో వారు ఆశీర్వదించబడ్డానికి మీరే కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకను పొందుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.